హాయ్ ఫ్రెండ్స్, దేవీ నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున సరస్వతీదేవి శ్వేత పద్మంపై ఆసీనురాలై వీణ, కమండలం, అక్షరమాల ధరించి అభయముద్రతో దర్శనమిస్తారు. సరస్వతీదేవి అంటే జ్ఞానం, సంగీతం, కళలు, విద్య మరియు మాట. ఈమె సృష్టికి మూలమైన శక్తి. ఆమెను విద్యాదేవతగా ఆరాధిస్తారు. సరస్వతీదేవిని పూజించడం వల్ల బుద్ధి, జ్ఞానం వస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లల చేత ఈ రోజున మారేడు దళాలతో, తెల్లని పువ్వులతో పూజ చేయిస్తే చాలా మంచిది. పూజ చేసే సమయంలో పుస్తకాలు, పనిముట్లు, సంగీత వాయిద్యాలను వంటివి అభ్యాస సామగ్రిని అమ్మవారి ముందు ఉంచి పూజ చేయాలి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం, పాయసం పెడతారు. అలాగే ఈ రోజున చదువుకునే పిల్లల చేత ఓం హైం సరస్వత్యే నమః లేదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే మంత్రాన్ని 9 సార్లు కానీ, 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ పఠించాలి. ఇలా చేస్తే చదువుకునే విద్యార్థులకు మరియు పిల్లలకు జ్ఞానాన్ని, తెలివితేటలను సరస్వతీదేవి పిల్లలకు ప్రసాదిస్తారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మా వీడియోస్ని అందరూ డైలీ చూస్తూ ఉండండి. అలాగే వీలైనంత వరకు మా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.